చెప్పిన తర్వాత మూవ్ అవ్వకుండా తాగి తందనాలని నీ ఫ్యూచర్ని పాడు చేసుకుంటావరా దరిద్రన్నాయాలా? తన్నే వాళ్ళు లేక యాదవ్కి. రే వాడు మొబైల్లో నా ఫొటోస్ చాట్స్ ఉంటాయి, డిలీట్ చేయండి రా. నవ్వుతున్నావేంది? మా అమ్మి మాట్లాడుతుంటే నవ్వు వస్తుండదా నీకు? నవ్వుగాక ఇంకేది నువ్వు వచ్చేది? అది ఇంకా నా ఫ్యూచర్ గురించి బాధపడుతుందేమో అనుకున్నా. నాతో చేసిన చాట్స్ బయటకు వస్తే సంబంధం పోతుందని భయంతో ఇప్పుడే కదా తెలిసింది. ఇంట్లో గవర్నమెంట్ సంబంధం చూసిండారు, నా దగ్గర ఉన్న డేటా అంతా ఎత్తేస్తే వాడితో డివోట్లు వేసుకొచ్చానే కదా ప్లాన్. నాకు నీ ఫ్యూచర్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు బేబీ. జోకు భలే ఉండదమ్మి, నీ దగ్గర నుంచి నీ ఆఖరి జోక్ ఇదేనేమో. అచ్చే గ్యాలరీలో ఎందరూ ఎతుకుతాండవు, క్యాల్కులేటర్ లో కదా నేను పెట్టేదే. ఎత్తరా ఇండుండే కొట్టి డిలీట్. అక్క ఫోటో దొరికిండే. సంబంధం కోసం బాగా దిగజారిపోయిండవు మీ నువ్వు. మొత్తం అన్ని అవేనా? అవునక్క. సినిమా అనేది వేయచ్చమ్మి. టైటిల్ కమర్షియల్ గర్ల్ ఫ్రెండ్ బ్రాకెట్ లో విశ్వాసమే లే. బ్రేకప్ లో పడేయండి రా. నాకు తెలుసమ్మే, అమ్మాయిలతో లవ్ చేసేటప్పుడు బ్రేకప్ చూడాల్సిన దినం ఒకటి వస్తుందని. పొరపాటున తిరుపతి ఏడుకొండ ఎంకండ గానీ నా వెనకుండా ఒక మంచి జాబ్ ఇప్పించినాడా. శానా పెద్దన్న ఇప్పుడుస్తానమ్మే, శానా పెద్దన్న ఇప్పుడుస్తాను. పోయి నీకన్నా టాప్ లో ఉన్న అమ్మాయిని ఎత్తుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటా. కళ్ళ ముందు నీ భవిష్యత్తు కనపడతాండ. అదే లేట్ ఎందుకమ్మి, దించి బ్రేకప్ బుల్లెట్ గుండెల్లో.